ఎండకి బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా తాటి ముంజలతో మిల్క్ షేక్ అనేది తయారు చేసేసుకుంటే చల్లచల్లగా టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తొందరగా ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా సబ్జా గింజలు అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా బౌల్లోకి సబ్జా గింజలు మునిగేంత వరకు కూడా వాటర్ అయితే ఇలా తీసుకోవాలి. ఈ సబ్జా గింజలు అయితే ఇలా నీళ్ళల్లోనే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇలా జార్లోకి అయితే ఒక 5 అయితే ముంజలు అయితే తీసుకోవాలి. ముంజలు కూడా తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉండేటట్టు చూసి తీసుకోండి. ముదురుగా ఉంటే అంత బాగుండదు అనమాట ఈ మిల్క్ షేక్ కి. ఇలా ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా తీసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు, చిక్కటి పాలు 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ అయితే ఇప్పుడు మన స్వీట్ కోసం అయితే 1 కప్పు ఫుల్ కప్పు తీసుకున్నాము. ఇది స్వీట్ కోసం అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది 1 కప్పు ఫుల్ కప్పు తీసుకున్న తర్వాత ఈ మిల్క్ షేక్ ఇంకా టేస్టీగా ఎనర్జీగా ఉండాలంటే ఒక ఇలాచీ కూడా ఒకటి ఒలిచి వేసుకోండి. ఇంకా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వీటన్నిటిని కూడా ఇలా బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి సబ్జా గింజలు కూడా బాగా నానిపోయి ఉన్నాయి, చూసారు కదా. ఇలా రెడీ అయిపోయిన వాటిని ఒక 2 స్పూన్లు అయితే ఒక గ్లాస్ లోకి అయితే తీసుకుంటే చల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మిల్క్ షేక్ తాగేటప్పుడు కూడా రెడీ అయిపోయిన మిల్క్ షేక్ కూడా దీంట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ గా వీటిని తాగేయటమే అన్నమాట. ఇంకా ఇలా రెడీ అయిపోయిన వాటిని ఇలా తాగుతూ ఉంటే చల్లగా టేస్టీగా ఎనర్జీగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు కూడా ముంజలు ఉంటే ఇంట్లో ఇలానే మిల్క్ షేక్ అనేది తయారు చేసుకోండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. అలానే ముంజలు తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు అవి టేస్టీగా లేవు అని, అంటే స్వీట్ తక్కువ ఉన్నవని తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.